ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 27వ అధ్యాయాన్ని కీర్తనాకారుడైన దావీదు గారు రాస్తా ఉన్నారు. ఆయన ఏమంటా ఉన్నారంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కానీ యెహోవా నన్ను చేరదీయను అని చెప్పని. సో ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, నా తల్లిదండ్రులు నాతో పాటు లేరనో, లేదా వాళ్ళు నన్ను విడిచిపెట్టారనో, నేను వాళ్ళతో పాటు లేరనో మరి కృంగిపోతూ బాధపడుతూ ఈరోజు వాక్యాన్ని వింటూ ఉంటే గనుక నా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేర్ విల్ బీ సమ్ సిచ్యువేషన్స్ మన జీవితంలో, మరి భూప్రపంచం మీద మనుషుల ప్రేమలన్నిటిలో కూడా నిస్వార్థంగా మనల్ని ప్రేమించే వారిలో తల్లిదండ్రులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనతో పాటు ఉండకపోవచ్చు, వాళ్ళైనా మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ యెహోవా నన్ను చేరదీను. మన దేవుడు మాత్రం మనల్ని చేరదీస్తాడు. మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఈరోజు అయ్యో నేను వారిని కోల్పోయానే, వారు నాతో పాటు ఉంటే ఇంకా బాగుండేది అని అనుకుంటాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. కీర్తనకారుడు చాలా సంవత్సరాలు భయంకరమైన నలుగురిని దేవుడు కీర్తనకారుడు లైఫ్లో అనుమతిస్తూ వచ్చాడు. గుహల వెంబడి తరమబడుతూ వచ్చాడు. అందరూ వదిలిపెట్టిన యెహోవా నన్ను చేరదీను. మన తండ్రి మనల్ని కౌగిటిలో హత్తుకునే దేవుడు ఆయన. గలేసేలా గాయ తన ప్రేమతో మనల్ని చేర్చుకునేవాడు ఆయన. ఈరోజు నన్ను మనుషులు విడిచిపెట్టారయ్యా, పలాని వాళ్ళు విడిచిపెట్టారయ్యా అని వేదన చెందుతూ ఈరోజు ఉంటే కనుక, కొన్నిసార్లు మరి హయ్యెస్ట్ లవ్ మనకి కనపరిచే మన పేరెంట్స్ అన్న స్వార్థాలకు పోయి వాళ్ళు గొడవలు పడి ఇంకేదో సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మన ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనల్ని చేరదీస్తాడు, ఆయన మనల్ని హత్తుకుంటాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన జీవితంలో మన తల్లిదండ్రులు విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు లేవు కదా. హీ విల్ బీ విత్ అస్. మన ప్రతి అవమానంలో, మన ప్రతి దుఃఖములో, మన ప్రతి నిందలో, మన ప్రతి రోగములో, మన ప్రతి నలుగుడులో, మన ప్రతి కన్నీరులో, మన ప్రతి ఎడబాటులో, మన ప్రతి ఒంటరితనంలో ఆయన మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ సమయంలో ఈ సందర్భంలో దేవుడు నాతో లేడు అనడానికి లేదు కదండి. మనం ఆయన గాయాలను రేపి బహిరంగంగా ఆయన సిలువ వేసిన సందర్భాలు ఉన్నాయి. సిలువకు వ్యతిరేకంగా, సిలువకు శత్రువులుగా, భక్తిహీనంగా మనం బ్రతికిన సందర్భాలు ఉన్నాయి, కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు ఏవి కూడా లేవు. తల్లిదండ్రులన్న మనలో ఉన్న లోపాలను బట్టి, మరి ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనల్ని విడిచిపెడతారు, మనుషులు మనల్ని విడిచిపెడతారు, కానీ ప్రభు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన మనల్ని చేరదీస్తాడు. ఈరోజు అయ్యా మనుషులందరూ నన్ను విడిచిపెట్టారయ్యా అని కృంగిపోతూ వేదన పడుతూ ఈరోజు వాక్యం వింటే గనుక, మనుషులు విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, కానీ నువ్వు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టరు. మనల్ని హత్తుకున్న దేవుడైన ఆయన చెప్తున్నారు, చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, మీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనే ఉన్నాను. ఆయన మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు లేవు. మనతో ఎప్పుడూ ఉండే దేవుణ్ణి, మనల్ని చేర్చుకునే దేవుణ్ణి, మనల్ని హత్తుకునే దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ ప్రభువుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. God bless you and have a blessed day.